శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసము, కార్తీక పురాణము 11వ రోజు 21, 22 అధ్యాయాలను ఈ రోజు మనం పారాయణం చేద్దాము. నిన్నటి రోజున పురంజయ పాఖ్యానం గురించి తెలుసుకుంటున్నామండి. అది చివరిలో మరలా మొదలుపెట్టి మీకు ఇది కంటిన్యూ చేస్తాను. త్రేతాయుగములో పురంజయుడనే సూర్యవంశ క్షత్రియరాజు అయోధ్యను పాలించేవాడు. అతడు సర్వశాస్త్ర కోవిదుడు, బహువిక ప్రజ్ఞాశాలి, ధర్మజ్ఞుడై అగణిత ఐశ్వర్యంతో తొలతూగటం వలన మిక్కిలి గరిష్ఠునైనాడు. దేవ బ్రాహ్మణులను దూషించేవాడు. వారు నాకంటే ఏం గొప్ప అంటూ వారి ఆస్తులను, ధనధాన్యాదులను అన్యాయంగా ఆర్జించేవాడు. సత్యము పలకడం అంటే అతనికి గిట్టేది కాదు. సత్యదూరుడై దుష్ట ప్రవర్తనతోనూ దుష్ట పరాక్రమములతోనూ విర్రవీగేవాడు. కొంతకాలానికి పురంజయుని ధర్మబలము క్షీణించడంతో శత్రురాజులందరూ ఏకమై విజృంభించి అధికంగా పురంజయునిపై దండెత్తారు. పురంజయుడు కోపోద్రిక్తుడై బలమదకము అధికం కాగా శత్రువులతో తలపడేందుకు సిద్ధమై తన మహోన్నత రథాన్ని అధిరోహించాడు. ఆ రథము జెండాలతో అలంకరించబడి పెద్ద పెద్ద చక్రాలతోనూ ధనుర్బాణాదిక శస్త్రాలతోనూ సంపన్నమై ప్రకాశిస్తూ ఉంది. సూర్య వంశ పారంపర్యంగా వచ్చినది మేలుగుర్రాలతో పూంచింది. అనేక యుద్ధాల్లో విజయం సాధించింది. అయినా రథానికి చతురంగ బల సంయుక్తుడై నగరము వెలుపలకు వచ్చి శత్రు సైన్యముపై విరుచుకుపడ్డాడు. అగస్త్య మహాముని సాధారణ సమరంలా అనిపించే ఆ యుద్ధము క్రమేపీ భీకర సంగ్రామమైనది. భీకరమైన అస్త్రశస్త్రాలతో, వాడి అయిన బాణాలతో, గుండెలను పిండి చేసే గుదియలతో, ఇనుముతో చేసిన ఖడ్గ, కరవాల, సోల, ముసల, పట్టిస, బల్లాతక, కుంభ, తోమరి, కొటారాది ఆయుధాలతోనూ పోరు ఘోరంగా జరగసాగింది. భీషణమైన ఆ సంకుల సమరంలో శత్రురాజైన కాంబోజరాజు 300 వాడి అయిన బాణాలను ప్రయోగించి పురంజయుని రథాన్ని, గొడుగును, జెండాను నేల కూల్చాడు. అటు పిమ్మట గుర్రాలను కూడా కూల్చివేశాడు. వెంటనే మరికొన్ని బాణ ప్రయోగాలతో పురంజయుని గాయపరిచాడు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపడిన పురంజయునుడు మిక్కిలి కోపోద్రేకంతో వాడి అయిన 10 బాణాలను బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజరాజ కవచాన్ని చీల్చివేయడమే కాక అతని గుండెలో కూడా దిగబడ్డాయి. కాంబోజరాజు వక్షస్థలంపై నుండి రక్తం ధారాపాతకంగా కారసాగింది. అయినను ఓర్చుకున్న కాంబోజరాజు తనకు గుచ్చుకున్న బాణాలను అతి కష్టం మీద ఓడబెరికి, పురంజయ, నీ వలే నేను పరుల సొమ్మునకు ఆశపడేవాడిని కాను. నీ బాణాలతోనే నిన్ను నేను ఎదుర్కొంటాను, చూసుకో అంటూ పురంజయుని బాణాలనే తన వెంట కందించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. అవి వాడిగా వేగంగా దూసుకు వెళ్లి పురంజయుని సారథిని మట్టుబెట్టాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడు గాయపడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన పురంజయుడు ఇదేమిటి, నా బాణాలే నన్ను గాయపరుస్తున్నాయి అని అనుకుంటూ పదునైన 11 బాణాలను తీసి అధిక వీరావేశంతో కాంబోజరాజుపై ప్రయోగించాడు. ఆ బాణాలు వేగంగా వచ్చి కాంబోజరాజును మూర్ఛిల్ల చేశాయి. దానితో వీరావేశముతో ఊగిపోతున్న ఇరుపక్షాల సైనికులు మహోగ్రంగా యుద్ధం చేయసాగారు. ఆనాటి యుద్ధంలో యుద్ధభూమి అంతా తెగిన ఏనుగుల తొండాలతోనూ, నరకబడిన సైనికుల తలలతోనూ, మరప్రొక్క ముండములతోనూ, విరిగిన గుర్రాల కాళ్లతోనూ, వాటి శిరస్సులతోనూ, విరిగిన రథములు స్వేచ్ఛగా దొల్లుతున్న రథ చక్రాలతోనూ, విరగబడిన కాళ్ళు చేతులతోనూ, వాటి నుండి స్రవిస్తున్న రక్త ధారలతోనూ, భటుల ముండములతోనూ యుద్ధ రంగమంతా రక్తసిక్తమై అసహ్యంగా తయారైంది. ఏనుగులు, గుర్రాల యొక్క ఖండిత అవయవాల నుండి స్రవిస్తున్న రక్తధారలతో యుద్ధభూమి జుగుప్సాకరంగా తయారైంది. ఇంతటి ద్విపక్ష
భయానక పోరులో అధర్మ ప్రవర్తి అయిన పురంజయుని బలము క్షీణించసాగింది. శత్రురాజుల భీకర విజృంభణకు తట్టుకోలేని పురంజయుడు ఎలాగో సాయంకాలం వరకు యుద్ధం చేసి సమరభూమి నుండి పారిపోయి పట్టణంలోకి ప్రవేశించాడు. అంతఃపురానికి అరుదించిన పురంజయుడు పోరులో శత్రురాజుల చేతిలో తనకు జరిగిన ఘోర పరాభవమునకు మిక్కిలి అవమానం చెంది దుఃఖించసాగాడు. ఏమిది, అత్యంత మహాబల సంపన్నుడైన నాకు యుద్ధమందు ఘోర పరాజయమా? తనను కన్నెత్తి కూడా చూడడానికి సాహసించిన శత్రురాజుల ముందు తల వంచుటయ్యా? నా పేరు వింటేనే గజగజలాడే సామంతులందరూ నాపై కత్తి కట్టుటయ్యా? నా పరాక్రమం అంతా ఏమైంది? నా సైన్యము ఇట్లా హతమగుడకు కారణమేమిటి? కనుసైగతో భూమండలానందటినీ శాసించగల నా వీర శూర పరాక్రమం ఏమైంది? నేనింకా శత్రురాజులను ఎదిరించలేనా? వారికి బందీ కావాల్సిందేనా? హతవది, నా చెంతటి వైపరీత్యం సంభవించింది అంటూ దుఃఖిస్తున్న పురంజయుని వద్దకు రాజ పురోహితుడైన సుశీలుడు వచ్చి, మహారాజా, చింతించకండి. శత్రురాజులను ఓడించాలనే కోరిక మీలో బలంగా ఉన్నట్లయితే తక్షణమే నిస్వార్థ బుద్ధితో అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి. అదొక్కటే ప్రస్తుతము మనకున్న తరుణోపాయము. అదియునుగాక ఈ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుక్తుడైన చంద్రుడు ఈ రోజు మిక్కిలి శోభాయమానంగా తన వెలుగును విరజిమ్ముతూ ఉంటాడు. ఈ కార్తీక మాసంలో లభించే వివిధ పూజా పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి. ఆయన ముందు మోకరిల్లి అమందానంద సుందర హృదయారవిందముగా గాన వీణానుదులతో నృత్యము గావించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నర్తించండి. ఆటపాటలతోనూ నృత్య గాన వీణాదులతోనూ శ్రీహరిని మెప్పించండి. ఆయన కరుణా కటాక్షముతో అత్యంత మహాబల సంపన్నుడైన పుత్రుణ్ణి పొందగలవు. శ్రీహరి కరుణతో 1000 అంచుల గల సుదర్శన చక్రాన్ని సహాయంగా పొందగలవు. నీకు విజయం చేకూరగలదు. రాజా, నేటి నీ పతనానికి కారణం నీ శరీర బలము సైన్యము క్షీణించడం కాదు. దీనికంతటికీ కారణం నీకు గ్రహ బలం లేకపోవటమే. ఆ శ్రీహరి అనుగ్రహ బలం ఉంటే ఏదైనా సాధించగల శక్తి కలుగుతుంది. కావున నీవు చింతించడం మాని శ్రీహరిని భక్తితో సేవించు. కలత చెందక కార్తీక వ్రతాన్ని ఆచరించు. దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్య సంపదలు సిద్ధిస్తాయి. సుఖ సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతావు. ఇది సత్యము అని చెప్పాడు. 21వ అధ్యాయము సమాప్తము. ఇక 22వ అధ్యాయం. పురంజయుడు కొంచెం ఆలోచించాడు. తన రాజపురోహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు. తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్లి వివిధ ఫలపుష్పాలతోనూ షోడశోపచారములతోనూ విష్ణువును పూజించాడు. ప్రదక్షిణలు చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారి శుభాశీస్సులను అందుకున్నాడు. భక్తి పారవస్యంతో పరవశించాడు. నృత్యం చేశాడు. బంగారు విష్ణు ప్రతిమ చేయించి దానికి పూజలు గావించి దీప ధూప నైవేద్యాలతో ఆరాధించాడు. ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. తన సైన్యంను ఉద్దేశించి, సైనికులారా, వీరోచితోత్సాహంతో పోరాడండి. అంతిమ విజయం మనదే. ధైర్య సాహసాలను ప్రదర్శించండి. వీరులై భీతిల్లకండి. విజయమో వీర స్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాజ్యం శత్రురాజుల పరం కాకూడదు. మీకు నైతిక బలాన్ని నేను అందిస్తాను. శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి. మొక్కవోని ధైర్యంతో పురోగమించండి. రండి సైనికులారా, రండి, యుద్ధరంగంలో వీరవహారం చేయండి అంటూ తన సైన్యానికి నైతికోత్సాహాన్ని పెంచాడు. వెంటనే యుద్ధరంగాన్ని చేరి ధనుష్టాహంకారంతో శత్రురాజులను యుద్ధానికి ఆహ్వానించాడు. పురంజయుని ధనుష్టాంకార ఆహ్వానాన్ని మన్నించిన శత్రురాజులు పురంజయునితో తలబడ్డారు. తలతలలాడే మెరిసే కత్తులతోనూ
పిడుగులు వంటి ధ్వనులతోనూ వేగంగా వస్తున్న బారకాలతోనూ అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ ఆకాశమంతా ఎత్తు ఎగురగలిగిన అశ్వదళాలతోనూ భీకర ఝీంకార ధ్వనులతో భయంకర యుద్ధము జరుపుతున్న గజముల సమూహములతోనూ ప్రాణాలను సైతం లెక్క చేయని వీర సైనికులతోనూ ఆ యుద్ధరంగం అంతా త్రుటిలో భీకర సంగ్రామ సంక్షేత్రంగా మారిపోయింది. క్రితం రాత్రి చేసిన పూజలందరి వలన అతడు చేసిన నృత్య గాన వీణాదులకును సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు దైవ బలాన్ని పురంజయునికి తోడుగా పంపాడు. రెండవ రోజు యుద్ధంలో విజయం క్రమేపీ పురంజయుని సన్నిధికి చేరసాగింది. శత్రురాజుల బలాన్ని క్షీణించాయి. శత్రురాజుల గుర్రాలు, ఏనుగులు, రథాలు, వేలబలము మొత్తం పురంజయుని సైన్యం ముందు విలవిల్లాడిపోయినాయి. పురంజయుని మహోగ్ర వీర శూరత్వాన్ని, పరాక్రమాన్ని చవిచూసిన శత్రు సైన్యము ప్రాణప్రీతితో అటు ఇటు పరుగులు తీశారు. శత్రురాజులందు వారి వారి రాజ్యాలకు పారిపోయారు. పురంజయుని వీర పరాక్రమం ముందు ఎందరెందరో వీరులు మరణించారు. మరెందరో శత్రురాజులు పట్టుబడ్డారు. పురంజయుని సైన్యము ముందు శత్రు సైన్యము కకావికలమైపోయింది. ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని ఎవరికి తోచిన వారు దిక్కున పారిపోయారు. విజయం పురంజయుని వశమైంది. శ్రీమన్నారాయణ కృప వలన పురంజయుడు విజయం సాధించాడు. విజయంతో అయోధ్యను ప్రవేశించిన పురంజయుడు తన రాజపురోహితులను ఆలింగనం చేసుకొని, ఆర్య, మీరు చెప్పినట్లే జరిగింది. విష్ణువానుగ్రహం వల్లనే మనం విజయం సాధించాము. దైవ బలానికి మించిన శక్తి లేదు. దైవానుగ్రహం ఉంటే శత్రువులు మిత్రులు అవుతారు, లేకుంటే మిత్రులే శత్రువులు అవుతారు. అలాంటి మహోన్నతమైన దైవ బలం పొందడానికి ధర్మాచరణమే అత్యంత ప్రధానము. ధర్మాచరణకు తొలుతుగా కార్తీక మాస వ్రతాచరణే ముఖ్యము. కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానంగా శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త సంకటాలు సమసిపోతాయి అనటంలో సందేహం లేదు. సాధారణంగా శ్రీహరి యందు భక్తి కలగడమే దుర్లభం. కానీ ఈ కార్తీక మాస వ్రతాచరణ వలన విష్ణు భక్తిని పొందటం సులభతరమవుతుంది. కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని, శ్రీమన్నారాయణ్ణి సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణించబడతారు. బ్రాహ్మణులైనా సరే కార్తీక వ్రతాచరణను, శ్రీహరి సేవలను ఆచరించిన వారు చండాలులవుతారు. శ్రీహరి భక్తుడైన వాని మనసును అందు సాక్షాత్తు శ్రీహరియే నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా సరే ఈ సంసార బంధాన్ని నుండి విముక్తి పొందాలన్నా, ఉత్తమ గతులను పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణము, శ్రీహరి సేవయే తప్పక ఆచరించాలి. భక్తులకు ఇహపరాలనిచ్చే బోరెచ్చే ఏకైక దైవం ఆ శ్రీహరియే. విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువు దుష్టులను శిక్షించి శిష్యులను రక్షిస్తాడనడంలో ఎంతైనా సత్యముంది. అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా చదివినా విన్నా వారందరూ కూడా ఆంత్యమున వైకుంఠ ప్రాప్తిని పొందుతారనడంలో సందేహం లేదు. భగవదారాధనకు కులమతాలతో పని లేదు. భగవంతుని దృష్టిలో మానవులందరూ మా సమానులే. ఆయన దృష్టిలో ఉన్నవాడు ఉన్నతుడని, వాడు అధముడని భేదాలు ఉండవు. ధనిక బీద తేడాలు ఉండవు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అయితే వారి వారి కర్మానుసారంగా, కర్మలకు అనుగుణంగా వారికి ఆయా స్థితిగతులు ఏర్పడతాయి. కావున కార్తీక మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము, పవిత్రమైనది అయిన ఉన్నది. సూక్ష్మంలో మోక్షాన్ని పొందగలే భక్తి మాసం ఈ కార్తీక మాసమే. దుర్లభమైన భగవద్భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రతాచరణయే అత్యంత సులభోపాయమని గ్రహించాను. నేటి నుండి రాజ్యమంతటా కార్తీక మాస వ్రతాచరణ ఆచరించాలని దండోరా వేయిస్తున్నాను. ప్రజలందరూ విధిగా భక్తి ప్రపత్తులను అలవరుచుకోవాలని శాసనం చేస్తున్నాను. తద్వారా ప్రజలకు దేశానికి మేలు కలగగలదు అని కృతజ్ఞతాపూర్వకంగా పురోహితునితో చెప్పి ధన కనక వస్తు వాహనాలతో ఆయనను సత్కరించారు. ఓం తత్. ఈరోజు 22వ అధ్యాయం పూర్తయిందండి. ఇక రేపు మనం 12వ రోజు క్షీరాబ్ది ద్వాదశి,
23, 24 అధ్యాయాలు కూడా మనం చదువుకుందామండి. మరి ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, అందరూ చక్కగా శ్రీహరిని అలాగే శివుణ్ణి ప్రార్థించి అందరూ స్వామి అనుగ్రహాలకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. రేపు పురంజేని మోక్షం గురించి తెలుసుకుందామండి. ఓ